హే బ్రో వాట్సాప్. కింద పాములు అవి ఏమైనా ఉన్నాయో చూసుకోవాలి. ఒక అడ్వెంచరస్ ట్రిప్ అయిపోయింది. మళ్ళీ వద్దాం అనుకున్నా, ఫామ్కి వచ్చేసిన. యాక్చువల్గా నేను ఇక్కడ వర్క్ చేద్దామని వచ్చిన, కానీ ఇక్కడ ఎవరు కనిపిస్తలేరు నాకు. నేనే ఈ ఫీల్డ్లో ఒక వాక్ చేద్దామని చూస్తున్నా. చుట్టుపక్కల మొత్తం గ్రీనరీ, జస్ట్ గ్రీనరీ. ఒక నిమిషం, కింద పాములు అవి ఏమైనా ఉన్నాయో చూసుకోవాలి. సి ఫెంటాస్టిక్ ఉంది కదా, మైండ్ బ్లోయింగ్ అబ్బా. నాకు ఇండియాలో ఎప్పుడు ఛాన్స్ దొరకలే వెళ్ళడానికి. మా నాన్నమ్మ వాళ్ళ ఇంటి దగ్గర, అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండే కానీ ఫామ్స్ ఎప్పుడు అసలు దొరకలే టైం. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకొని హ్యాపీగా వచ్చిన. సి ఫెంటాస్టిక్ అబ్బా. ఇప్పుడే అలా కొంచెం ఎండ వచ్చింది, ఎంత మెరిసిపోతున్నాయి. ఇది మనమే. హాయ్. ఒక పిల్ల చూసి నవ్వుతుంది అక్కడి నుంచి. సో అదబ్బా, ఎట్లున్నాయి, మస్తు ఉన్నాయి కదా. ఇక్కడ కొంచెం ఎర్త్క్వేక్ వచ్చినట్టు అయింది. కొంచెం రిస్క్ చేయాలి ఇట్లాంటి ప్లేసెస్లో, ఎందుకంటే పాములు గీములు ఏమైనా ఉన్నాయనుకో, మనకి ఎమర్జెన్సీకి ఒక వెహికల్ ఉంది వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళడానికి. బట్ స్టిల్ దిస్ ఈజ్ వెరీ రిస్కీ. సి స్లిప్ అయింది చూసారా, అట్లుంటుంది అనమాట. ఓరి దేవుడా, ఎటు నుంచి ఎటు నడుచుకుంటూ వెళ్ళాలి అర్థమవుతలేదు నాకు. అవుచ్. అయ్యా బాబోయ్, ముందుకు దారే లేదనుకుంటా, ఎందుకంటే మొత్తం మధ్యలోకి వచ్చేసా. ఎవరన్నా ఉంటే వాళ్ళతో కొంచెం ఇక్కడ చిల్ అయ్యి కొంచెం ప్రశాంతంగా ఉండేటోళ్ళం, కానీ ఎవరు లేరు. హే బ్రో వాట్సాప్. ఎవరన్నా ఉంటే బాగుండబ్బా. యాక్చువల్గా పాములు అవేమి ఉండవు, కానీ ఇన్సెక్ట్స్ ఉంటాయని చెప్పారు. లెట్స్ సీ, ఉంటే కూడా ఏం చేయలేం. అయ్యో సి, ఎంత మంచి వెదర్ ఉంది. ఇక్కడ కొంతమంది జనాలు ఉన్నారు, ఐ మీన్ అక్కడ ఇళ్ళల్లో ఉంటారు, ఇక్కడ లేరు. చూద్దాం. ఎండ స్టార్ట్ అయింది కొంచెం. నా ఫేస్ చూపకుండా మీకు ఇది చూపిస్తే కొంచెం బాగుంటుందేమో, ఎందుకంటే చండాలమైన ఎక్స్ప్రెషన్స్ అన్ని పెడుతున్నాను నేను, బికాజ్ ఇక్కడ రోడ్ అట్లా ఉంది. చూడండి, కింద పడితే కథమే. ఐ మీన్ ఏం కాదు, అవతల నుంచి లెగచ్చు, కానీ ఎందుకు ఆ చెట్లు పాటు చేయడం. మనం దారేది, దాని తర్వాత అయ్య బాబోయ్, పోతూ ఉంటే వస్తుందిలే, అదే వచ్చింది. ఇప్పుడు నన్ను ఎవడన్నా పట్టుకొని ఏం చేస్తున్నారు అని వీడా అనాలే, తూల తీరిపోతుంది. అయ్యా బాబు, ఇది మరీ సన్నగా ఉందిరా ఆయన. వీళ్ళు నడవడం చూడండి, ఇంత సన్నగా ఉంది. రివర్స్ కాల్ వేస్తున్నా నేను. యా, ఐమ్ ఆల్మోస్ట్ ఇన్. కొంచెం వెళ్ళిపోతే అయిపోతుంది. సో ఫైనల్లీ ఇదంతా క్రాస్ చేసి వచ్చేసా. కొంచెం సౌండ్ చేద్దాం, ఏమన్నా వెళ్ళిపోతాయి. అయ్యా బాబోయ్, ఇక్కడ దారి లేదండి వెళ్ళడానికి. హౌ టు క్రాస్ దిస్? అన్ని చెట్లే ఉన్నాయా? ఫెంటాస్టిక్ అబ్బా, అసలు నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఇదంతా.
లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఈ షెడ్లో ఉండాలి మనం. హలో సన్ బ్రో. సో ఐఎమ్ ఆల్మోస్ట్ ఇన్. కొంచెం అయితే వెళ్ళిపోవచ్చు. వీళ్ళు ఇల్లులు కూడా వచ్చేసాయి. వీళ్ళు నన్ను పట్టుకొని కొట్టేస్తారు ఇక, చెట్లనే పాడు చేస్తున్నా అని. యాక్చువల్గా పాడు చేయలేదు, గట్టు ఉంది కదా, గట్టులోంచి వచ్చిన. అయ్యా ఫైనల్లీ ఎస్. ఇందాక మీకు చూపించిన హౌసెస్ ఇందాక వీడియోలో అవి, ఇప్పుడు నేను వచ్చిన హౌసెస్ ఇవి. థ్యాంక్ గాడ్. అక్కడ ఒక కవ్వు ఉంది చూసారా, మొత్తం కవ్ కవ్ కవ్. ఈ పూరగాడు ఆడుకుంటున్నాడు అక్కడ. సో సేమ్ అంతే. ఇది ఇల్లు, ఇవి రైస్వి. ఒక అడ్వెంచరస్ ట్రిప్ అయిపోయింది. అటు ఆ ఫీల్డ్స్ మొత్తం నడిచి వచ్చేసరికి. యాక్చువల్గా ఇటు నడిస్తే ఇక్కడ కొంతమంది ఫార్మింగ్ చేస్తున్నారు, బాగుంటుంది. కానీ నేను ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేసరికి తెల్లారుద్ది కాబట్టి లైట్ తీసుకొని అన్నీ మూసుకొని ముందుకెళ్ళడమే. యా. సో లుక్ ఎట్ ద బనానాస్. తిందామంటే పచ్చిగా ఉన్నాయి. ఏంది పెట్టారు, ఏందో మనకి ఎందుకులే. ఓ యా, ఇక్కడ ఉన్నాయి మంచి మంచి బనానాస్. ఇక ఇంట్లో స్టే చేద్దామా ఇవాళ? వద్దులే, ఇది మనం చేసే స్టే ఇల్లు కాదు బేసిక్గా, ఇది బర్రెల కోసం అనుకుంటా. అదబ్బా సంగతి. యో చలో, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.